నమస్కారం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి స్వాగతం. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యద్భుతంగా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనం అవతార విశేషాల మీద ప్రశ్నోపనిషత్ నిర్వహించుకుంటున్నాం. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడు దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. తేజోరూపంతో అగ్నివర్ణంతో ప్రకాశించే ఆ తల్లి విశేషాలను కుర్తాళం శంకరాచార్య, జగద్గురు, పరమహంస, పరివ్రాజకాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి శిష్యురాలు యోగిని రమ్యా మాతాజీ గారిచే తెలుసుకుందామా? అమ్మ నమస్కారం. అమ్మవారి ఆశీస్సులండి. స్వామివారి అనుగ్రహంతో ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో ఒక్కొక్క అవతార విశేషాలను తెలుసుకుంటున్నాం. ఇవాళ మీరు కూడా ఈ ప్రశ్నోపనిషత్తుకు అనుగ్రహించారు. మరి ఆ దయామయి, దాక్షిణ్యమయి, ఆ దుర్గాదేవి అవతరణ అనేది ఎలా జరిగిందో కొంచెం వివరిస్తారు? తప్పకుండానండి. దుర్గాదేవి ఆవిడని ఆదిశక్తి స్వరూపిణిగా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ముగ్గురమ్మలకు కూడాను మూలపుటమ్మ దుర్గాదేవి అని. ఆవిడే త్రిమూర్తులను సృష్టించింది, త్రిమాతలను సృష్టించింది, సర్వేశ్వరి ఆవిడే దుర్గాదేవి అని చెప్పి చెప్తున్నారు. పరమేశ్వరుడికి భార్యగా ఉండేటువంటిది ఆ తల్లి దుర్గాదేవి. ఆమె ఈ సృష్టినంతా కూడాను చేసింది. దుర్గముడనేటువంటి రాక్షసును చంపింది దుర్గాదేవి. ఆ దుర్గముడనేటువంటి రాక్షసుడు ప్రపంచాన్నంతా కూడాను నానా కష్టాల పాలు చేసి హింసిస్తూ ఉంటే అమ్మవారు ఆ రాక్షసుని చంపటానికి అవతరించింది. ఆ రాక్షసుడు ఒక్కొక్క దిక్కువైపు పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒక్కొక్క దిక్కువైపు పరిగెత్తడం మొదలు పెడితే తనలో ఉన్నటువంటి శక్తులన్నిటినీ కూడా విభజించి 10 దిక్కులలో కూడాను ఆమె తన రూపాలను ఉంచిందిట. ఏ దిక్కువైపు వెళ్ళినా కూడా దుర్గముడికి ఆ దిక్కులో అమ్మవారి స్వరూపం కనిపిస్తూ ఉన్నది. అలా అమ్మవారు దుర్గముడు అనేటువంటి రాక్షసుని చంపింది దుర్గాదేవి. ఆ 10 రూపాలే దశమహావిద్యలు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అంతేకాదు ఆమె పరమేశ్వరుడి భార్య. పరమేశ్వరుడి భార్య అయినటువంటి దుర్గాదేవి ఒక సందర్భంలో శివుడి మీద అలిగి వెళ్ళిపోయిందిట. ఆవిడే సతీదేవిగా మళ్ళీ పుట్టింది దక్షుడికి. ఆ సతీదేవి యోగ మార్గంలో శరీరాన్ని వదిలేసిన తర్వాత హిమవంతుడికి కూతురుగా పార్వతిగా కూడా వచ్చింది దుర్గాదేవే. దుర్గాదేవే అని మనకి కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా దేవి భాగవతం కనుక మనం చూస్తే మహిషాసురుణ్ణి చంపటం కోసం ఆ మహిషాసుర మర్దినిగా వచ్చినటువంటిది దుర్గాదేవి అమ్మవారు. ఆ స్వరూపం తీసుకొని వచ్చింది. దేవతలందరి తేజస్సుతోటి ప్రకాశించేటువంటి దుర్గాదేవిగా మహిషాసుర మర్దినిగా అమ్మవారిని చెప్తూ ఉన్నారు. సర్వదేవత తేజోరూపం. ఆమెలో నుండే దేవతలు వచ్చారు. ఆ తేజస్సే ఒక రూపంగా తీసుకుని రాక్షసుని సంహరించింది. చండీ సప్తశతిలో చెబుతూ చండీదేవి ఆ దుర్గా స్వరూపమే అని చెప్పారు. దుర్గే స్మృతా హరసి భీతిం అశేషజంతో అని చెప్తూ ఆ దుర్గాదేవి చండీదేవి అని కూడా వివరించారు. అంటే శక్తి స్వరూపిణిగా, ఆది పరాశక్తిగా, సకల దేవత స్వరూపంగా దుర్గాదేవిని వివరించారు. అమ్మా, ఇప్పుడు ఈ దుర్గాదేవి స్వరూపం ఆ వర్ణన ఉంది కదా, అవును, నవదుర్గలను ఉన్నారు కదా, వాటిని గురించి కొంచెం వివరించారు. తప్పకుండా. దుర్గాదేవి ఆమె తేజస్వరూపిణి. ఆమె తేజస్సుతోనే సకల దేవతలను కూడాను అమ్మవారు సృష్టించింది. ఆ దేవతల తేజస్సుతోటే ప్రకాశించి రాక్షస సంహారం చేసింది అని ఇప్పుడు చెప్పుకున్నాం. ఆవిడ అగ్నిస్వరూపంతో తేజోరూపంతో ప్రకాశిస్తూ ఉంటుందిట. తాం అగ్నివర్ణాం తపసాం జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః అని చెప్పారు. అలా అగ్నిస్వరూపిణిగా అగ్నివర్ణంలో ప్రకాశించేటువంటి దేవత ఆమె వైరోచని అని కూడా కనిపిస్తున్నది ఈ మంత్రంలో. విరోచన స్వరూపం అంటే కాంతి స్వరూపంతో విశేషమైనటువంటి కాంతిగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆ ఇంద్రశక్తి కూడా అమ్మవారే, వైరోచని ఆవిడే అని చెప్పి అమ్మవారిని వర్ణిస్తూ ఉన్నారు. ఎర్రగా ఉంటుంది దుర్గాదేవి అని చెప్తున్నారు అగ్నివర్ణంలాగా. ఆ దుర్గా సతీదేవి అయినప్పుడు నల్లగా ఉన్నది,
పార్వతిగా గౌరీగా ఉన్నప్పుడు గౌరవంతో ప్రకాశిస్తున్నది. అంటే అనంతమైనటువంటి శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు రూపాలు గనక తీసుకుంటే, ఒక రూపము ఒక గుణము తీసుకుంటే, సత్వగుణము రజోగుణము తమో గుణానికి ప్రతీకలైనటువంటి నలుపు ఎరుపు తెలుపు ఈ అన్ని రంగుల్లో కూడాను అమ్మవారు కనిపిస్తూ ఉన్నది అని ఆ స్వరూపం గురించి చెప్తూ ఉన్నారు. సింహాన్ని వాహనంగా ఎక్కి అమ్మవారు రాక్షస సంహారం చేస్తూ ఉన్నది. ఒక్కొక్క చోట అమ్మవారికి 4 చేతులని 8 చేతులని 18 చేతులని వివరిస్తూ చెప్తూ ఉన్నారు. రాక్షస సంహారిణిగా రకరకాల ఆయుధాలు, దేవతలందరూ ధరించేటువంటి ఆయుధాలన్నీ కూడాను అమ్మవారి చేతుల్లో ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉన్నాయి. నవదుర్గలుగా అమ్మవారి గురించి చెప్పారు. అసలు నవరాత్రులలో 9 రోజులు కూడాను ఈ నవదుర్గలను పూజించేటువంటి విధానం ఉన్నది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో. శైలపుత్రిగా, బ్రహ్మచారిణిగా, కూష్మాండగా, చంద్రగంటగా ఇలా అమ్మవారి స్వరూపం. ఆమె హిమవంతుడి పుత్రికగా పుట్టింది శైలపుత్రిగా, శివుడి కోసం తపస్సు చేసింది బ్రహ్మచారిణిగా. ఇలా అమ్మవారి గురించి వివరిస్తూ కాళరాత్రిగా, శత్రు సంహారిణిగా చెప్పారు. అందులో సిద్ధిదాత్రిగా చెప్పారు. ఈ యొక్క సిద్ధిదాత్రిని పూజిస్తే మిగిలిన నవదుర్గలలో ఉన్నటువంటి మిగిలిన అవతారాలన్నిటినీ కూడాను పూజించినట్లే. అలాగే చంద్రగంటగా అమ్మవారి గురించి చెప్పారు. శివుణ్ణి పెళ్లి చేసుకున్న తర్వాత ఆ చంద్రవంక అమ్మవారి శిరస్సు మీద కూడా వచ్చింది, అందుకే చంద్రగంట అని అన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలా రకరకాల రూపాలతో నవదుర్గా స్వరూపిణిగా దుర్గాదేవి అనుగ్రహిస్తున్నది. ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క ప్రయోజనం. శత్రు సంహారిణిగా, భక్తులు ఏది కోరితే అది అనుగ్రహించేటువంటి దేవతగా, అమ్మవారిని దుష్ట సంహారిణిగా మనకు కనిపిస్తున్నది నవదుర్గల అవతారాల్లో. కాబట్టి దసరా రోజుల్లో, నవరాత్రులలో 9 రోజులు కూడాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని నవదుర్గలుగా పూజించేటువంటి విధానం కూడా కనిపిస్తూ ఉన్నది. అమ్మ, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధ్యేయంగా దుర్గా అవతరణ జరిగిందని నవదుర్గల రూపంలో చక్కగా చెప్పారు. మరి వనదుర్గా స్వరూపం అని అంటుంటారు కదా, ఆ స్వరూపాన్ని గురించి కొంచెం చెప్పండి. మామూలుగా దుర్గాదేవిని పూజించేటప్పుడు, ఆశ్రయించేటప్పుడు ఆమె ఆశ్రయిస్తే, ఆమెను పూజిస్తే ఏది కోరితే అది ఇస్తుంది. ముఖ్యంగా శత్రు సంహారిణిగా ఆవిడ అవతరించింది. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి విశేషాలన్నింటినీ చూస్తే ఆమె రాక్షస సంహారిణి దేవతగా, రాక్షస సంహారం చేయటం కోసం వచ్చినటువంటి దేవతగా, దుష్టులను శిక్షిస్తూ భక్తులను రక్షిస్తూ కనిపించేటువంటి దేవతగా ఆమె అవతరించింది. అలాగే వనదుర్గ, ఋషులు మునులు అడవులలో అరణ్యాలలో తపస్సు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్ళు. అలా తపస్సు చేస్తూ ఉంటే క్రూర మృగాల దగ్గర నుండి, రాక్షసుల దగ్గర నుండి మరే ఇతర ఇబ్బందులు కూడాను అడవులో రాకుండా ఉండటం కోసం అమ్మవారిని వనస్వరూపిణిగా, వన దేవతగా భావించారు దుర్గాదేవిని. ఆ ఋషుల మునుల ప్రార్థనలకు అమ్మవారు సంతోషించి వన దేవతగా, వన దుర్గగా ఆమె అడవులలో సంచరిస్తూ ఉంటుంది. శాబరులు కూడా అమ్మవారిని ఉపాసిస్తూ ఉంటారు. అంటే చదువులో రాని వాళ్ళు, అడవిలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడాను ఆ వనదుర్గ ఆమెను ఉపాసిస్తే ఎటువంటి భయాన్నైనా సరే పోగొడుతుంది, ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తూ ఉంటుంది. అమ్మవారి మంత్రంలో అయితే చెబుతూ పురుషి అనేటువంటి మాట వాడారు, ఇంకెక్కడా వాడలేరు. అత్యంత పౌరుషం ఉన్నటువంటి దుర్గా స్వరూపిణిగా వనదుర్గ గురించి చెప్పారు. అలా భయాలను పోగొట్టేటువంటి వనదుర్గాదేవి, మునులను ఋషులను అడవులలో రక్షిస్తూ ఉండేటువంటి వనదుర్గాదేవి. అమ్మవారికి సంబంధించినటువంటి 500 మంత్రాలతో ఉన్నటువంటి వనదుర్గ పంచశతి మహావిద్య కూడా చెప్పబడ్డది. అంటే ఇందులో ఉన్నటువంటి 500 మంత్రాలను పారాయణ చేస్తూ కొంతమంది యజ్ఞం కూడా చేస్తూ ఉంటారు. ఈ మంత్రాలతో చేస్తే అమ్మవారు త్వరగా వస్తుంది, తొందరగా అనుగ్రహిస్తుంది. ముఖ్యంగా ఆత్మరక్షణ విద్యగా ఈ వనదుర్గ మహావిద్య చెప్పబడ్డది. మహావిద్య అని చెప్పారు వనదుర్గ విద్య గురించి. శ్రీ విద్యలో వాడతారు మహావిద్య అని, మళ్ళీ మనకి వనదుర్గ విద్యలో కనిపిస్తుంది మళ్ళీ మహావిద్య అని. అత్యంత గొప్పదైనటువంటి విద్య వనదుర్గ విద్య. దుర్గాదేవి మహమితి బ్రహ్మ అన్నట్టు ఆ మహావిద్య ఆవిడే పరబ్రహ్మ చైతన్య స్వరూపము దుర్గాదేవి అని మనకి కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు వనదుర్గ విశేషాలు చెప్తూ అమ్మవారిని పురుషి అని చెప్పారు కదా, విశేషంగా మంత్రాలు పురుషి అని, అంతేనా? అవును. మరి ఎట్లాగో మంత్ర ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ దుర్గా దేవికి సంబంధించి మంత్ర విశేషాలు కొంచెం వివరించండి. దుర్గాదేవికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి మంత్రాలు ఎన్నో మనకి మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయి. అయితే ఒక మంత్రం చేయాలంటే గురుముఖంగా ఉపదేశం ఉండాలి. ఆ దుర్గాదేవికి సంబంధించినటువంటి మంత్ర విశేషాలను చెబుతూ
ఎన్నో రూపాల్లో ఎన్నో అవతారాల్లో చెప్పారు. ఇప్పుడు నవదుర్గలుగా చెప్పుకున్నాం. ఆ నవదుర్గలకు సంబంధించినటువంటి మంత్ర విశేషాలు చెప్పబడ్డాయి. ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క మంత్రం, ఆ మంత్రం చేసేటువంటి విధానం చెప్పబడ్డది. అంటే ఏ ప్రయోజనం కోరుకొని మనం మంత్రం చేస్తున్నామో ఆ అవతారాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. ఉదాహరణకు స్కందమాతగా ఉన్నది నవదుర్గలలో. సంతానం కోరుకునేటువంటి వాళ్ళు స్కందమాతగా నవదుర్గాదేవి అవతారాల్లో ఉన్నటువంటి మంత్రాన్ని తీసుకొని చేయొచ్చు. అలాగే దుష్టగ్రహ బాధ ఉందనుకోండి, కాళరాత్రిగా అమ్మవారిని ఉపాసించవచ్చు, కాళస్వరూపిణిగా అమ్మవారిని పూజించవచ్చు. అలాగే విజయదుర్గ అనేటువంటి మంత్రం మనకు కనిపిస్తున్నది. విజయదుర్గ ఎటువంటి పనిలో అయినా సరే విజయం సాధించాలి, అపజయం లేకుండా ఉండాలి అంటే ఈ విజయదుర్గ మంత్రాన్ని చేయొచ్చు. అలాగే శూలిని దుర్గ, శూలాన్ని ఆయుధంగా ధరించినటువంటి దుర్గాదేవి. ఎప్పుడైతే ఆయుధధారిణిగా అమ్మవారి గురించి చెబుతున్నారో ఎటువంటి దుష్ట శిక్షణైనా చేస్తుంది, ఎటువంటి కష్టాన్నైనా సరే తొలగిస్తుంది ఆ శూలిని దుర్గని ఉపాసిస్తే. అలాగే మామూలుగా అమ్మవారిని దుర్గాదేవిని అనారోగ్యాలు పోగొట్టుకోవటానికి ఎటువంటి కోరికనైనా సరే సిద్ధింపజేసేటువంటి దుర్గా మంత్రాలు చెప్పబడ్డాయి. వనదుర్గా మహామంత్రం ఎటువంటి భయాన్నైనా సరే పోగొట్టే ఆత్మరక్షణ విద్యగా వనదుర్గా మహామంత్రం మనకి కనిపిస్తున్నది. సకలమైనటువంటి ఐశ్వర్య ప్రదాయినిగా కనకదుర్గగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది. ఆ మంత్రాన్ని చేస్తే ఐశ్వర్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇలా వివిధమైనటువంటి మంత్రాలు చెప్పబడ్డాయి. అలాగే వేదమంత్రం ఇందాక చెప్పినట్లుగా తాము అగ్నివర్ణాం తపసాంజ్వలంతీం అని కూడా చూసాము. వైరోచనిగా అమ్మవారిని, ఆ ఇంద్రశక్తిగా వజ్రస్వరూపిణిగా అమ్మవారిని ఆ మంత్రంలో భావించారు. ఆ మంత్రాన్ని కూడాను ఉపాసించవచ్చు. అంతేకాక మామూలుగా ఏంటంటే దీపాలు ఉన్నాయి. దీపాన్ని కూడా దేవతా స్వరూపంగా భావిస్తూ ఉంటాం. ఒక దేవతా యంత్రాన్ని గనక గీసి ఆ యంత్రం మీద దీపాన్ని పెట్టి ఆ దీపంలోకి ఏ దేవతనైనా సరే ఆవాహన చేయొచ్చు, చేసి ఆ దేవత అనుగ్రహం సాధించవచ్చు అనేటువంటి విషయం మనకి మేరుతంత్రంలో కనిపిస్తున్నది. దీపం జ్యోతి పరం బ్రహ్మ. అలా ఆ విశేషాలు చెబుతూ ఆకాశ భైరవ కల్పంలో దుర్గాదేవికి సంబంధించినటువంటి దీపదుర్గా అనేటువంటి మంత్రం కనిపిస్తున్నది. ఈ దీపదుర్గా మంత్రం ఏమిటి అంటే అమ్మవారికి సంబంధించినటువంటి యంత్రం వేసి దాని మీద కనుక దీపం పెట్టి ఆ దీపంలోకి దుర్గాదేవిని దీపదుర్గగా ఆవాహన చేస్తే ఎటువంటి ప్రశ్న అయినా సరి అడిగితే అమ్మవారు సమాధానం చెబుతుంది అనేటువంటి ప్రక్రియ మనకి ఆకాశ భైరవ కల్పంలో కనిపిస్తూ ఉన్నది. అలా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రశాస్త్ర విశేషాలు, తంత్ర ప్రక్రియలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ దేనికోసం చెప్పారు అంటే ఎవరు ఏ సంకల్పంతో దేవతని ఆరాధించాలంటే ఆ స్వరూపంతో ప్రత్యేకంగా ఆ మంత్రంతో గనక ఆరాధిస్తే త్వరగా అమ్మవారి దగ్గర నుండి శక్తి వచ్చి ఆ కోరికను తీరుస్తుంది అని. కాబట్టి ఏ ప్రయోజనాన్ని ఆశించి అమ్మవారిని ఆరాధిస్తున్నారో ఆ ప్రయోజనానికి అనుగుణంగా ఆ దేవతా మంత్రాన్ని చేసి ఫలితాన్ని పొందొచ్చు. ప్రశ్నోపనిషత్ కార్యక్రమంలో స్వల్ప విరామం. ప్రశ్నోపనిషత్ కార్యక్రమానికి పునఃస్వాగతం. ఉపాసన ద్వారా ఎలాంటి విశేషాలు తెలుసుకోవచ్చు? ఏ దుర్గా ఉపాసన ద్వారా? దుర్గాదేవి ఆవిడ ఆదిశక్తి స్వరూపిణి, శక్తి స్వరూపంగా అమ్మవారిని భావించి ఉపాసిస్తున్నారు. ఆమెను గనక పూజిస్తే, ఉపాసిస్తే తీరని కోరిక అంటూ ఉండదు. ఏదైనా సరే తీరుస్తుంది దేవత. ఒక ఉద్యోగం కావచ్చు, విద్య కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, సంతానం కావచ్చు, ఎటువంటి గ్రహబాధలు కావచ్చు, ఏదైనా సరే తీరుస్తుంది అమ్మవారు. ఆమెను ఉపాసించాలి, పూజించాలి, భగవంతుడిని భక్తితో ఆరాధించాలి, పూజించాలి. భక్తి అనేటువంటిది కనుక ఉంటే ఉన్నంతలో ఎలా ఆరాధించినా కూడా భగవంతుడు వస్తాడు. అమ్మవారు కూడా అంతే. నిత్య పూజలు చేయొచ్చు అమ్మవారికి. నిత్య నైవేద్యాలు పెడితే దేవతలు త్వరగా వస్తారు. అలా నిత్య నైవేద్యాలు పెట్టచ్చు అమ్మవారికి. షోడశోపచారమైన పంచపూజైనా చేయొచ్చు. అష్టోత్తర శతనామావళి సహస్రాలు ఎలాగో ఉండనే ఉన్నాయి అమ్మవారికి సంబంధించి కూడా. అలాగే పారాయణలు చేస్తే కూడాను దేవతలు తొందరగా వస్తారు. దుర్గా సప్తశతి పారాయణ చేయొచ్చు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్రటి పూలతోటి అమ్మవారిని పూజిస్తే తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే కుంకుమ, ఎరుపు వశీకరణ శక్తి ఉంటుంది కుంకుమలో. ఆ కుంకుమ పూజ కనుక చేస్తే అసలు తీరని కోరికంటూ ఉండదు. ఏ సంకల్పంతో చేసినా కూడా కుంకుమ పూజ దేవత తొందరగా తీరుస్తుంది ఆ కోరికని. కాబట్టి అమ్మవారి కుంకుమతో అర్చించవచ్చు. అలాగే రాహుకాలంలో దుర్గాదేవికి దీపాలు పెట్టేటువంటి విధానం ఒకటి కనిపిస్తున్నది. అలా రాహుకాలంలో కనుక అమ్మవారికి దీపాలు కనుక వెలిగిస్తే
అంటే ఆవు నూనెతో వెలిగించవచ్చు, దుష్టగ్రహ బాధ పోవాలనుకున్న వాళ్ళు. ఆరోగ్యం కోసం ఆవు నెయ్యితో వెలిగించవచ్చు. కొంతమంది నిమ్మకాయ డిప్పలలో కూడా పెడుతూ ఉంటారు దీపాలు రాహుకాలంలో. అలా రాహుకాలంలో కనుక దేవతను పూజిస్తే ఎటువంటి కోరికైనా సరే తీరుస్తుంది. దోషాలు కనుక ఏమన్నా ఉంటే కూడా తొందరగా పోతాయి ఈ రాహుకాలంలో కనుక దేవతను ఉపాసిస్తే. అందులో ముఖ్యంగా తీవ్ర దేవతలను, దుర్గాదేవికి, ప్రత్యంగిర, భైరవుడు మొదలైనటువంటి దేవతలందరినీ కూడాను రాహుకాలంలో గనక పూజిస్తే తొందరగా దోషాలను తీసేస్తారు అని చెప్పబడ్డది. అందులోనూ దుర్గాదేవికి రాహుకాలంలో దీపాలు పెట్టచ్చు. అలాగే దుర్గాదేవికి సంబంధించినటువంటి మంత్రాలు, ఇప్పుడు చెప్పబడినటువంటి మంత్రాలు గురుముఖంగా తీసుకొని ఆ మంత్రాలను ఉపాసించవచ్చు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది కాబట్టి ఎర్రని వస్త్రాలు ధరించి ఎరుపు రంగు జపమాల, అంటే పగడం కానీ ఎర్ర పూసల జపమాల కానీ రుద్రాక్ష అయినా సరే వాడి కూడాను అమ్మవారికి సంబంధించినటువంటి జపం చేయొచ్చు. వాడచ్చు. శైవ శాక్తేయ విద్యలకు రుద్రాక్ష వాడచ్చు. ఇందులో విశేషించి మిగిలినటువంటి రోజులు చేసేటువంటి సాధన వేరు, నవరాత్రులలో చేసేటువంటి సాధన వేరు. ఎందుకంటే ఏదైనా ఒక దేవతకు సంబంధించినటువంటి ఒక పండగ వచ్చినప్పుడు, ఆ దేవత అవతరించినటువంటి రోజు వచ్చినప్పుడు ఆ దేవతలకు సంబంధించినటువంటి తేజస్సు భూమి మీద ఆవరించి ఉంటుంది. కాబట్టి మిగిలిన రోజుల్లో కంటే ఎక్కువగా నవరాత్రులలో చేసేటువంటి ఉపాసన ఫలితం కొన్ని వందల వేల రెట్ల ఎక్కువగా ఉంటుంది. అందులోనూ ఈ నవరాత్రిలో దుర్గాష్టమి రోజు వస్తుంది. ఆ రోజు అమ్మవారికి చక్కగా పూజ చేసి నైవేద్యాలతో పూజలతో సంతృప్తి పరిస్తే ఆమె మరింత తొందరగా అనుగ్రహిస్తుంది అమ్మవారు దుర్గాదేవి. కాబట్టి విశేషంగా నవరాత్రులలో అమ్మవారిని ఉపాసించి అమ్మవారి అనుగ్రహాన్ని మరింత తొందరగా పొందవచ్చు మిగిలిన రోజుల కంటే కూడాను. ఇంకా క్షేత్రంలో వెళ్ళి చేస్తే కూడాను తొందరగా మనకి ఫలితం వస్తుంది. ఒక ఇంట్లో ఉండి చేసేదానికంటే కూడాను శక్తిపీఠాలలో అష్టాదశ శక్తి పీఠాలు ఉన్నాయి అమ్మవారికి సంబంధించి. అలాగే కనకదుర్గాదేవి ఉన్నది అమ్మవారు ప్రధానమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్రంలో కనుక వెళ్ళి కూర్చొని చేస్తే మంత్రమైనా ఒక పూజ అయినా ఏదైనా సరే తొందరగా పనిచేస్తుంది, సిద్ధిస్తుంది. అమ్మా, ఇప్పుడు ఉపాసన చెప్తున్నారు కదా, ఇంకా ఈ ఉపాసన సంబంధించి, దుర్గా ఉపాసన సంబంధించి విశేషమైన ఫలితాలు కొన్ని చెప్పండి. అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉంటుంది. సకల కోరికలను తీర్చేటువంటి కొంగు బంగారంగా అమ్మవారు ఉన్నది. ఎటువంటి కోరికలంటే మనకు ఒక ఉమేష పండితుడు అనేటువంటి భక్తుడి కథలో మనకు కనిపిస్తున్నది. అమ్మవారు అనుగ్రహించేటువంటి తీరు, ఆమె ఉపాసన చేస్తే ఆమె ఎలా అనుగ్రహిస్తుంది అనేటువంటి విశేషాలను. ఉమేష పండితుడు అమ్మవారి కోసం చాలా సంవత్సరాలుగా ప్రార్థించాడు, అమ్మవారి మంత్రం చేశాడు. కటిక పేదరికంలో పేదవాడుగా ఉండేటువంటి వాడు ఉమేష పండితుడు. రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టేవాడు, ఒక చిన్న పిల్లగా భావించేవాడు, ప్రేమతో ఉపాసించేవాడు అమ్మవారిని చిన్నపిల్లగా వాత్సల్యంతో. ఎన్ని రోజులైనా అతని కష్టాలు తీరట్లేదు, అమ్మవారు కనిపించట్లేదు. బాధపడుతూ ఉన్నాడు ఉమేష పండితుడు. బాధపడుతూ ఉంటే ఒకరోజు ఆ ఇంటికి ఒక గాజులు అమ్మే వ్యక్తి వచ్చాడు. గాజులు అమ్మేటువంటి వ్యక్తి వస్తే ఈ ఉమేష పండితుడు కూర్చొని ఉన్నాడు. కూర్చొని ఉంటే ఆ గాజులు అమ్మేటువంటి వ్యక్తి వచ్చి, మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, నాకు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పింది, మా నాన్నగారి దగ్గర తీసుకొని చెప్పింది, మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అడిగాడు. అప్పుడు ఈయన అన్నాడు, నాకు అసలు కూతురే లేదు, లేని కూతురు గాజులు వేయించుకోవటం ఏమిటి, ఆ డబ్బులు నేనివ్వటం ఏమిటి, నువ్వెవరో దొంగలాగా ఉన్నావు, మోసం చేస్తున్నావు నువ్వు అని అన్నాడు. అంటే అప్పుడు ఆ గాజులమ్మేవాడు అన్నట్ట, మీ అమ్మాయి చెప్పింది నిజమే, మా నాన్నకు అబద్ధాలు ఆడే అలవాటు ఉంది, నా మీద అలిగాడు, నేను అసలు లేనని కూడా చెప్తాడు. మా ఇంట్లో పూజా గది ఉన్నది, ఆ పూజా గదిలో ఒక భరిణ ఉన్నది, ఆ భరిణలో ₹1 ఉన్నది, నీకు ఇవ్వాల్సిన డబ్బులు అవే, అందులో నుంచి తీసుకొని మా నాన్నకు నేను ఇవ్వమన్నానని చెప్పు అని చెప్పింది మీ అమ్మాయి నాకు అని అన్నట్ట. చాలా ఆశ్చర్యపడ్డాట ఉమేష పండితుడు. ఆ విషయం ఎవరికీ తెలియదు. ఆయన ఇంట్లో ఆయన పూజ గదిలో ఏ వస్తువులు పెట్టారో బయట వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. అందులో ఆయన ₹1 పెట్టలేదు. భరిణ ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఏదో పూజా కుంకుమ ఉన్నందులో. సరే చెప్తున్నాడు, ఇంత స్పష్టంగా చెప్తున్నాడు కాబట్టి ఎందుకైనా మంచిది ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము అని అనుకున్నాడు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే అమ్మవారి భరిణ తీసి చూస్తే ఆ ముందున్నటువంటి భరిణ అందులో ₹1 కనిపించింది. ఆ ₹1 తీసుకున్నాడు, మరొక ₹1 వచ్చింది అందులో. అది తీశాడు, అక్షయంగా వస్తూనే ఉన్నాయి అందులో నుండి. అంటే అఖండమైనటువంటి ఐశ్వర్యాన్ని, ధనాన్ని అమ్మవారు అయిపోయింది. ఆ
రూపాయి తీసుకెళ్ళి ఆ గాజులమే వాడికి ఇచ్చి, మా అమ్మాయి నీకు ఎక్కడ కనిపించింది అని అడిగాట. అదిగో చెరువు దగ్గర కనిపించింది, కనిపించి 2 చేతుల నిండా గాజులు వేయించుకుంది అని చెప్పాట. చెబితే ఈ ఉమేష పండితుడు ఆ చెరువు దగ్గరికి వెళ్ళాట. అక్కడ ఎవరూ కనిపించట్లేదు. అడిగాట, అమ్మా ఎన్నో సంవత్సరాల నుంచి నేను నీకోసం తపస్సు చేశాను, ఉపాసన చేశాను. సరే నేను పేదరికంతో బాధపడుతున్నానని చెప్పి నువ్వు నాకు ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చావు, బాగుంది. కానీ అతనికి దర్శనమే ఇచ్చావే ఆ గాజులమ్మే అతనికి, మరి నాకు నీ దర్శనాన్ని అనుగ్రహించవా అని ప్రార్థించాట. ప్రార్థిస్తే అప్పుడు చెరువులో నుండి 2 గాజులు వేసుకున్నటువంటి చేతులు పైకి వచ్చి ఉమేష పండితుడికి దర్శనమిచ్చేట. అలా అమ్మవారిని ఉపాసిస్తే మనం ఏది కోరుకోకుండానే అమ్మవారు మనకేం కావాలో అది అనుగ్రహిస్తుంది. కోరుకుంటే మరింత తొందరగా అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఇక్కడ ఐశ్వర్యాన్ని అనుగ్రహించింది. అలాగే ఆరోగ్యమైన, దుష్టగ్రహ బాధ అయినా, మరే ఇతర కోరికైనా సరే అమ్మవారిని ఉపాసిస్తే ఆవిడ తీరుస్తుంది. అయితే ఉపాసించాలి, పూజించాలి. దేవతలు వస్తే ఏ కోరికైనా తీరుస్తారు. వచ్చేటట్టుగా మనం చేసుకోవాలి మన సాధనతోటి, ఉపాసనతోటి. ఆరోగ్యప్రదాయిని, సౌభాగ్య వరదాయిని. అవును. మరి అమ్మవారి విశేషాలు బాగా చెప్తున్నారు. అయితే ఇందాక వనదుర్గ, విజయదుర్గ చెప్పారు కదా, మరి ఇంద్రకీలాద్రి మీద వెలిసింది సాక్షాత్తు కనకదుర్గ అని రావడానికి కారణం ఏంటి? ఆ విశేషాలు చెప్పండి. కనకదుర్గాదేవి ఇవాళ అత్యంత శక్తివంతమైనటువంటి అమ్మవారి క్షేత్రాల్లో మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అటువంటి క్షేత్రంలో అమ్మవారి గురించి చెబుతూ, ఇంద్రకీలుడు తపస్సు చేయటం వల్ల, తన మీద అమ్మవారు ఉండాలనుకోవటం వల్ల అమ్మవారిని ఇంద్రకీలాద్రిపై వచ్చింది దుర్గాదేవి. కనకదుర్గ అని ఎందుకు అన్నారంటే, ఆమె బంగారు వర్షం కురిపించింది. ఎప్పుడు కురిపించింది? ఆ పట్టణాన్ని ఏలేటువంటి ఒక రాజు, ఆ రాజకుమారుడు, ఆ రాజుకు ఒకే ఒక కొడుకు. ఆ రాజకుమారుడు పురవీధుల్లో వెళ్తూ ఉంటే పొరపాటున రథం కింద పడిపోయి ఒక వ్యక్తి, అమాయక బాలుడు చనిపోయాడు. రాజుకి ఈ విషయం తెలిసింది. సామాన్యంగా ఎలా ఉంటుంది, రాజకుమారుడు కాబోయేటువంటి రాజు శిక్షించాలా వద్దా, శిక్షించకుండా ఇంకేదైనా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది. అయితే ధర్మానికి నిలబడ్డాడు ఆ రాజు. దుర్గాదేవి భక్తుడు ధర్మానికి నిలబడ్డాడు. మిగిలిన వాళ్ళకి ఎటువంటి శిక్ష వేస్తాడో తన కుమారుడైనా సరే ఉపేక్షించకుండా ఉరిశిక్ష విధించాడు రాజు. అమ్మవారు ఆ రాజు ధర్మనిష్ఠతకు సంతోషించింది. కనక వర్షం కురిపించింది సంతోషంతో. అంటే అమ్మవారు ధర్మం పట్ల ఎంతటి ప్రేమగా ఉంటుంది, ప్రేమస్వరూపిణి అయినటువంటి దేవత, ధర్మస్వరూపిణి అయినటువంటి దేవతగా ఎలా ఉంటుంది అనేటువంటి విషయం కనకదుర్గాదేవి కథలో మనకు కనిపిస్తున్నది. అలా కనక వర్షాన్ని కురిపించినటువంటి దుర్గాదేవి కనకదుర్గాదేవి. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు, ధర్మ రక్షణకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి దేవత దుర్గాదేవి. కాబట్టి ఆ కనకదుర్గను కూడా ఉపాసించి ఆమె దర్శనం చేసుకొని ఎటువంటి కోరికనైనా సరే తీర్చుకోవచ్చు. చాలా ధన్యవాదాలమ్మా. దుర్గావతార విశేషాలని ముఖ్యంగా కొన్ని ఉదాహరణలతో, కథల రూపంలో చాలా చక్కగా వివరించారు. మళ్ళా మీ ద్వారానే మరో ప్రశ్నలో మరో అవతారాన్ని తెలుసుకుందాం. విన్నారుగా, కుర్తాళ శంకరాచార్య జగద్గురు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి శిష్యురాలు యోగిని రమ్యా మాతాజీ గారు చాలా అద్భుతంగా దుర్గావతరణ విశేషాలను మనకు వివరించారు. తేజో రూపంతో, అగ్నివర్ణంతో విలసిల్లే కరుణామయి, దాక్షిణ్యమయి, శ్రీకృష్ణుని అధిష్టాతృ దేవత, పరమేశ్వరుని పరాశక్తి, అష్టసిద్ధులకు ఈశ్వరి అయినటువంటి ఆ దుర్గా మహాతల్లిని సేవించుకొని తరిద్దాం. మరో అవతారంతో, మరో ప్రశ్నలో మాతాజీతో మళ్ళా అవతార విశేషాలు తెలుసుకుందాం. అందాక సెలవు మరి. నమస్తే.